బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్ల అమలు లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ఢిల్లీ బాటపట్టింది. బీసీ రిజర్వేషన్ బిల్లును రాష్ట్రపతి ఆమోదించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ కాసేపట్లో జంతర్ మంతర్లో తెలంగాణ కాంగ్రెస్ బీసీ ధర్నా చేయనుంది. ఇక ఈ ధర్నాకు లోకల్ పోలీసులు 2 గంటల పాటు పర్మిషన్ ఇచ్చారు. ఇప్పటికే వందలాది కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, పార్టీ కీలక నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న ఈ బీసీ రిజర్వేషన్ల సాధన ధర్నాకు ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ధర్నాలో పాల్గొనున్నారు. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర బీసీ మంత్రులు, ఎంపీలు కూడా ఈ ధర్నాలో పాల్గొనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్ల అమలు లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ఢిల్లీ బాటపట్టింది. ఇక బీసీ రిజర్వేషన్ బిల్లును రాష్ట్రపతి ఆమోదించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ కాసేపట్లో జంతర్ మంతర్లో తెలంగాణ కాంగ్రెస్ బీసీ ధర్నా చేయనుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, అయితే ఎన్ని గంటలకి ధర్నా ప్రారంభం? నెల బీసీలకు సంబంధించి కూడా 42% రిజర్వేషన్ అమలుకు సంబంధించి కూడా కాంగ్రెస్ పోరుబాట పేరుతో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మహాధర్నా నిర్వహిస్తుంది. ఇక 11 గంటలకు సంబంధించి కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ ధర్నాకు సంబంధించి కూడా ప్రారంభించబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఇక దీంట్లో సీఎం రేవంత్ రెడ్డి, అలాగే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇక జిల్లాకి సంబంధించి కూడా 25 మంది కాంగ్రెస్ ముఖ్య నాయకులంతా కూడా హాజరు కాబోతున్నారు. ఇప్పటికే అందరూ కూడా జంతర్ మంతర్, ఢిల్లీ వద్ద ఉన్న జంతర్ మంతర్కి వద్ద చేరుకుంటా ఉన్నారు. ధర్నాకి సంబంధించి కూడా చూడొచ్చు విజువల్స్లో. ఇక పెద్ద ఎత్తున సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ దేశానికి సంబంధించిన రోల్ మోడల్గా నిలిచింది. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కూడా మొట్టమొదటిసారిగా తెలంగాణలో బీసీలకు సంబంధించి కూడా 42% రిజర్వేషన్ అమలుకు సంబంధించి కూడా ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చింది. దానికి సంబంధించి కూడా చట్టబద్ధత కల్పించాలి. 9th షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్కి సంబంధించిన బిల్లును పెట్టాలి, దాన్ని పాస్ చేయాలని కూడా ఇప్పటికే దీనిపైన కూడా ఇప్పటికే రాష్ట్రపతికి ఆర్డినెన్స్ పంపడం జరిగింది. దీనిపైన కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఈ అంశానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా బీసీలకు 42% రిజర్వేషన్కి సంబంధించిన అమలు చేస్తామని కూడా చెప్పిన నేపథ్యం ఉన్నది. కాబట్టి దీనికి సంబంధించి కూడా పూర్తిగా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తుంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కూడా ఈ ధర్నాకి సంబంధించి కూడా పిలుపునిచ్చిన నేపథ్యం ఉంది. 3 రోజుల కార్యాచరణకి సంబంధించి కూడా కాంగ్రెస్ పోరుబాట పేరుతో కూడా పెద్ద ఎత్తున ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిన్న సంబంధించి కూడా పార్లమెంట్లో దీనిపైన వాయిదా తీర్మానానికి సంబంధించి కూడా కాంగ్రెస్ అలయన్స్ ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలతో నిన్న వాయిదా తీర్మానం ఇచ్చారు. దానిపైన పార్లమెంట్లో చర్చ జరగాలని కూడా నిన్న వాయిదా తీర్మానం. ఈ రోజు సంబంధించి కూడా కాంగ్రెస్ పోరుబాట పేరుతో జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నాకు పిలుపునిచ్చారు. ఇక రేపు సంబంధించి కూడా రాష్ట్రపతికి మరొకసారి వినతి పత్రాన్ని సమర్పించబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా బీసీలకి సంబంధించి కూడా 42% రిజర్వేషన్కి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వ్యవహరిస్తూ ఉన్నది. బీసీలకి సంబంధించి కూడా విస్మరిస్తూ ఉన్నది బీజేపీ ప్రభుత్వం అని కూడా కాంగ్రెస్ ప్రధానమైన ఆరోపణలతో ఈ ధర్నా నిర్వహిస్తుంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మెడలు కొలుస్తాం, బీసీలకు సంబంధించి కూడా 42% రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కూడా ఆమోద ముద్ర వేయిస్తాం, 9వ షెడ్యూల్కి సంబంధించి కూడా దీన్ని చేర్చాలని కూడా ప్రధానంగా 3 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ ఈ ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. మరి కాసేపట్లో ఖర్గే ఈ ధర్నాకు సంబంధించి కూడా ప్రారంభించబోతున్నారు. ఇక అగ్రనేత రాహుల్ గాంధీకి సంబంధించి కూడా సాయంత్రం 4 గంటలకు ఈ సభను ఉద్దేశించి కూడా ఆయన ప్రసంగించబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక ఇప్పటికే అన్ని జిల్లాలకు సంబంధించి కూడా తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలకు సంబంధించి కూడా 25 మందికి సంబంధించి కూడా స్పెషల్ ట్రైన్లు చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి కూడా స్పెషల్ ట్రైన్లు ఇక్కడ జంతర్ మంతర్ ధర్నాకి చేరుకున్నారు. నిన్న నుంచి కూడా కార్యకర్తలంతా కూడా ఇక్కడే ధర్నాకి సంబంధించి కూడా వెయిట్ చేస్తున్న నేపథ్యం ఉంది. ఇక మరి కాసేపట్లో ధర్నాకి సంబంధించి కూడా ప్రారంభించబోతా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే చాలా వరకు కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా ధర్నా చౌక్ వద్ద కూడా చేరుకుంటున్న నేపథ్యం అయితే మరికొంతమంది మనతో కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం.
ఇక మొత్తంగా బీసీలకి సంబంధించి రిజర్వేషన్ అమలు చేయాలని కూడా ప్రధానంగా ఈ డిమాండ్తో పెద్ద ఎత్తున తెలంగాణ నుంచి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు నేతలంతా కూడా ఢిల్లీకి కదిలి రావడం ప్రధానంగా చూడవచ్చు. అంటే బీసీలకి సంబంధించి 42% రిజర్వేషన్ మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో రోల్ మోడల్గా నిలిచింది. అసలు ఎందుకు కేంద్ర ప్రభుత్వం కావచ్చు బీజేపీ దీన్ని అమలు చేయలేకపోతుంది? ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పోరుబాట పేరుతో 42% బీసీల రిజర్వేషన్ల కార్యక్రమానికి పెద్ద మహత్తరమైనటువంటి ధర్నా కార్యక్రమానికి ఈరోజు జంతర్ మంతర్ వేదికగా తీసుకోవడం జరిగింది. ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఏదైతే పిలుపునిచ్చారో, ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చినటువంటి మొట్టమొదటి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము, అది తెలంగాణలో చేసింది. ఇది చారిత్రాత్మక నిర్ణయము. ఇదే విధంగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని చెప్పేసి ప్రధానమైనటువంటి ఒక డిమాండ్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు వేదికగా అన్ని ఉభయ సభలలో చేయడం జరుగుతుంది. దాని మీద వాయిదా తీర్మానాలు కానీ రాష్ట్రపతిని కలవడం కానీ రకరకాల కార్యక్రమాలు చేస్తుంది. మేము ఓయూజేసీ నాయకులుగా ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తే రాబోయేటువంటి ఉద్యోగాలలో, తర్వాత విద్యార్థుల యొక్క చదువులలో, ఉద్యోగస్తుల యొక్క పదోన్నతులలో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. మిగిలినటువంటి రాష్ట్రాలలో చేసినటువంటి విధంగా తమిళనాడులో ఏదైతే బీసీ రిజర్వేషన్లు పెట్టి షెడ్యూల్ 9లో పెట్టినటువంటి విధంగా అదే విధంగా ఇక్కడ కూడా షెడ్యూల్ 9లో పెట్టాలి. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ బిల్లును పాస్ చేసి గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్కు రెడీగా పెట్టి ఉన్నది. ఈరోజు రాష్ట్రపతి కూడా దీనికి ఆమోదముద్ర వేయాలి. 9th షెడ్యూల్లో పెడితే ఎటువంటి న్యాయ సమీక్ష కూడా అవకాశం ఉండదు. కాబట్టి మాకు సెక్యూరిటీ ఉంటుంది. మేము భవిష్యత్తులో మేము దాని మీద భరోసాగా ఉంటాము. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఏ విధంగా అయితే బీజేపీ గవర్నమెంట్ ఇచ్చిందో అదేవిధంగా బీసీ రిజర్వేషన్లు కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి ఎన్నికలలో వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వము ఈరోజు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఎందుకు మల్లగులాలు పడుతుంది, ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతుంది? అన్ని రాష్ట్రాల్లో, ఉత్తరప్రదేశ్లో, గుజరాత్లో మీకు ముస్లింలు అడ్డు రానటువంటి ముస్లింలు ఈరోజు తెలంగాణలో ఎందుకు అడ్డు వస్తున్నారు? బీసీలలో ముస్లింలు ఉంటున్నారు వల్లనే మేము ఇవ్వలేకపోతున్నామని చెప్పి చెప్తున్నారు కదా. మరి గుజరాత్లో ఎందుకు ఇస్తున్నారు, ఉత్తరప్రదేశ్లో ఎందుకు ఇస్తున్నారు? అక్కడొక లెక్క ఇక్కడొక లెక్కనా? మీ లెక్కలు తేల్చడానికే మేము ఇక్కడ దాకా వచ్చినాము. కాబట్టి ఒకటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా, బీసీ సంఘాల నాయకులుగా సబ్బండ వర్గాలకు న్యాయం జరిగే విధంగా ఈ 42% రిజర్వేషన్ తీసుకొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇంకా ఎన్ని ధర్నాలకైనా, ఎంత పోరాటానికైనా సిద్ధమే. మీ బీజేపీ ప్రభుత్వం మెడలు వంచేదాకా ఈ బిల్లుని ఎట్టి పరిస్థితులలో మేము సాధించుకొని తీరుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రైట్. ప్రధానంగా బీజేపీకి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం దీంట్లో మైనారిటీలకు సంబంధించి ఉన్న నేపథ్యంలో దీన్ని ఇవ్వలేకపోతామని కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉన్నది. గుజరాత్కి సంబంధించి కూడా ఇదే అంశం పైన గతంలో ప్రధాని మోడీ స్పష్టంగా ప్రకటించారు. ఆయనకు సంబంధించి కూడా గుజరాత్లో మైనార్టీలను బీసీలో చేర్చాము, దానికి సంబంధించి కూడా నేనే స్వయంగా చేశాను, గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రకటన చేసిన నేపథ్యం అయితే ఉంది. అంటే ఒకవైపు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో అక్కడ సంబంధించి కూడా మొండి వైఖరి, ద్వంద్వ వైఖరి వ్యవహరిస్తూ ఉన్నది. 42% బీసీలకి సంబంధించి కూడా రిజర్వేషన్ ఇచ్చేందుకు ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అయితే ఈ దేశానికి రోల్ మోడల్గా నిలగబోతుంది. కాబట్టి ఆ బిల్లుకు సంబంధించి కూడా ఆమోదిస్తలేదు. బీసీలకు సంబంధించి కూడా మొండి వైఖరి అవలంబిస్తూ ఉన్నది. దీన్ని ఖచ్చితంగా ఇంకా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం. 42% రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఆమోద ముద్ర పడే వరకు వదిలిపెట్టలేదు. పెద్ద ఎత్తునకు సంబంధించి కూడా ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక చూడొచ్చు ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున కళాకారులు కావచ్చు, అలాగే కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా చేరుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక మొత్తంగా ఈ ధర్నాకి సంబంధించి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలకు సంబంధించిన కార్యకర్తలు, నేతలంతా వచ్చారు. ఏం డిమాండ్ చేయబోతున్నారు? ఢిల్లీకి సంబంధించి మహాధరణలకు సంబంధించి కూడా మీరు ఏం చెప్పబోతున్నారు? 100 ఏండ్లు దాటిన కులగణన కాలేదు. మరి అలా యావత్ దేశానికే తెలంగాణ ఒక దిక్సూచి అయింది. మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కులగణన అయింది. బీసీలకు 42% వాటానివ్వడం జరిగింది. మరి అమిత్ షా, మోడీ కలిసి అడ్డుపుల్లలు వేస్తుండనే ఢిల్లీ నడి బొడ్డు మీద ఇయ్యాల ధర్నా చేయడానికి విచ్చేసాం. అందుకే దండు గదిలే దండు గదిలే దండు గదిలేరో కాంగ్రెస్ బీసీ ఇక ఢిల్లీ చేరేరా. దండు గదిలే దండు గదిలే దండు గదిలేరో కాంగ్రెస్ బీసీల దండు ఢిల్లీ చేరేరా. దండు గదిలే దండు గదిలే దండు గదిలేరో కాంగ్రెస్ బీసీల దండు ఢిల్లీ చేరేరా.
42 వాటా శాతనాంచుడెందని బీసీలకు 42% వాటా నాంచుడెందని అమిత్ షా మోడీ గారిని అడిగేందుకు వచ్చిన కుమ్మరన్న కుండ బంధు కమ్మరన్న కొలిమి మంట కుమ్మరన్న కుండ బంధు కమ్మరన్న కొలిమి మంట ఆకలన్న ఇస్త్రీ పెట్టె సలసల కాగుతుంది ఆకలన్న ఇస్త్రీ పెట్టె సలసల మండుతుంది శాలన్న ముఖంతో ఉరితాడైతది చూడొచ్చు. ఇక బీసీలకి సంబంధించి కూడా రిజర్వేషన్ అమలు చేయాలి ఖచ్చితంగా. బీజేపీ ప్రభుత్వానికి సంబంధించి కూడా ఈ మొండి వైఖరిని వీడాలి. పూర్తిగా రిజర్వేషన్ అమలు చేసేదాకా కూడా ధర్నాలు కొనసాగిస్తాం, రాష్ట్రారోకాలు చేస్తాం. ఢిల్లీకి సంబంధించి కూడా కట్టడి చేయబోతున్నామని కూడా కాంగ్రెస్ కార్యకర్తలు నేతలంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లో ఏసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ ధర్నాని ప్రారంభిస్తారు. ఇక సాయంత్రం అగ్రనేత రాహుల్ గాంధీకి సంబంధించి కూడా ప్రసంగించబోతున్న నేపథ్యం ఉంది. దాంతోపాటుగా ఇండియా అలయన్స్ పార్టీ ఎంపీలంతా కూడా రాబోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం అంతా కూడా రాబోతుంది. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లంతా, డిసిసి అధ్యక్షులు పెద్ద ఎత్తున ధర్నా జరగబోతున్న నేపథ్యం అయితే ఉన్నది. వినాల అలాగే చూసుకున్నట్టయితే దీనిపై అసలు తెలంగాణ నుంచి ఇతర పార్టీ నేతలు ఏమైనా మద్దతు పలుకుతున్నారా? హరీష్, అప్డేట్స్ ఏంటి? హరీష్, అలాగే చూసుకున్నట్టయితే ఇటు తెలంగాణ నుంచి ఇతర పార్టీలు కాంగ్రెస్ చేస్తున్న ధర్నాకి మద్దతు పలుకుతున్నారా? అప్డేట్స్ ఏంటి? ఈ రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా మద్దతు తెలుపుతా ఉన్నది. ఎందుకంటే బీసీలకి సంబంధించిన రిజర్వేషన్కి సంబంధించి బీసీలు రాజకీయ, ఉద్యోగ సంబంధించిన, విద్యాకి సంబంధించిన రిజర్వేషన్ల అంశం కావచ్చు. పూర్తిగా ఎన్నికలప్పుడు కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా, బీసీ డిక్లరేషన్లో భాగంగా ఇండియా అయితే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. హామీకి సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బీసీ రిజర్వేషన్ బిల్లు కావచ్చు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా పూర్తిగా అంటే దేశానికి రోల్ మోడల్గా నిలిచింది. ఇంటింటికి కులగణన చేసింది. కులగణన ఆధారంగా బీసీలకి సంబంధించి కూడా సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఎంతవరకు కలిగి ఉన్నారు, వాటి లెక్కల ఆధారంగా కూడా పారదర్శకంగా రిజర్వేషన్కి సంబంధించి ఏదైతే ఈ కులగణన చేసింది, ఆ కులగణన ఆధారంగా ఇప్పుడు ఈ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ అమలుకు సంబంధించి కూడా చేసింది. అంటే పూర్తిగా పారదర్శకంగా కూడా రిజర్వేషన్ చేసింది. కులగణన చేసిన తర్వాత దీన్ని ఆర్డినెన్స్ని రాష్ట్రపతికి పంపింది. రాష్ట్రపతికి సంబంధించి కూడా ఒకవైపు స్పందన లేదు, మరోవైపు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా దీంట్లో మైనారిటీలు ఉన్న కారణంగా, అంటే గతంలో గుజరాత్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇక మైనారిటీలకు సంబంధించి కూడా బీసీలో ఏదైతే ఎంబీసీలో ఉన్నారో అదే బీజేపీ ప్రభుత్వం అక్కడ ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంకి సంబంధించిన రాష్ట్రాల్లోనే బీసీలకు సంబంధించి కూడా మైనారిటీలు ఉన్నారు. ఈ ఒక్క కారణంగా తెలంగాణలో బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ అమలు చేయలేకపోతున్నామని కూడా చెప్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈ అంశాన్ని ఢిల్లీ వ్యాప్తంగా ఈ అంశానికి సంబంధించి కూడా ఢిల్లీ వేదికగా కూడా తెలంగాణ తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు, ఒకవైపు బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఈ అంశాన్ని కూడా చేర్చాలనే ఉద్దేశంతో 3 రోజుల పాటు పిలుపునిచ్చారు. ఆ 3 రోజుల పాటు కూడా పెద్ద ఎత్తున ధర్నాకి సంబంధించి కావచ్చు, నిన్న సంబంధించి కూడా వైపు పార్లమెంట్లో చర్చ జరగాలని కూడా వాయిదా తీర్మానం ఇచ్చారు. ఈ రోజు సంబంధించి కూడా ఆ జంతర్ మంతర్ వద్ద భారీ ఎత్తున ధర్నాకు పిలిపించిన నేపథ్యం ఉంది. మొత్తంగా ఈ జంతర్ మంతర్ వద్ద కూడా పూర్తిగా పోలీసుల కట్టడి చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. భారీ సంఖ్యలో పోలీసుల బందోబస్తు మధ్య కూడా ఈ కాంగ్రెస్ పార్టీ మహాధర్నా జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పోరుబాట పేరుతో ఈ బీసీలకు సంబంధించి కూడా 42% రిజర్వేషన్ అమలు చేయాలని కూడా పెద్ద ఎత్తున ధర్నాకు పిలిపించిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి మొత్తంగా ఈ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ అంశంపై ఇండియా కూటమి అంతా కూడా ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు స్వాగతించాయి. దీనికి సంబంధించి మద్దతు తెలుపుతామని చెప్పాయి. మరి కాసేపట్లో ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలు కావచ్చు, ఇండియా కూటమికి సంబంధించిన నేతలంతా
ఏదైతే జంతర్ మంతర్ ధర్నా చౌకీ రాబోతున్న నేపథ్యం అయితే ఉంది వెన్నెల. అలాగే చూసుకున్నట్టయితే ఇతర రాష్ట్రాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కూడా ఈ ధర్నాకు రానున్నారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే మరి కాసేపట్లో ధర్నా ప్రారంభం కాబోతున్నది. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు కావచ్చు, కార్యకర్తలంతా కూడా ఇప్పటికే ధర్నా జంతర్ మంతర్ వద్దకు చేరుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. దాంతోపాటుగా ఇతర రాష్ట్రాలకి సంబంధించి ఇండియా కూటమికి సంబంధించిన రాష్ట్రాలు ఉన్నాయో ఆ పార్టీలకు సంబంధించిన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు మద్దతు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి పెద్ద ఎత్తున ధర్నా జరగబోతుంది. కాంగ్రెస్ అగ్రనాయకత్వం అంతా కూడా ధర్నాలో పాల్గొబోతున్నారు. తెలంగాణకు సంబంధించి కూడా దేశానికి రోల్ మోడల్గా నిలిచిన నేపథ్యం కావచ్చు. ఈ అంశానికి సంబంధించి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తెలంగాణకు సంబంధించిన కులగణన కావచ్చు, ఇక 42% రిజర్వేషన్లకు సంబంధించి కూడా రాహుల్ గాంధీ ఏదైతే ఈ కులగణన తీరును మెచ్చుకున్నారు. దీనికి సంబంధించి కూడా ఈ దేశానికి రోల్ మోడల్గా నిలిచింది. కులగణన పారదర్శకంగా జరిగింది. ఈ విధంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా డిమాండ్ వెలువెత్తాయి. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం రిజర్వేషన్లకు సంబంధించి కూడా బీసీలకు కులగణన చేసిందో 42% బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా అన్ని రాష్ట్రాల్లో డిమాండ్ వెలువెత్తాయి. ప్రజలంతా కూడా ఇదే విధంగా తమ రాష్ట్రాల్లో బీసీలకు సంబంధించి కూడా రిజర్వేషన్ అమలు చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలో ఒకవైపు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి జనగణనలో కులగణన చేపడతామని కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే తెలంగాణలో జరిగిన తర్వాత ఎక్కడైతే అన్ని రాష్ట్రాల బీజేపీ పాలిత రాష్ట్రాల్లో డిమాండ్ వెలువెత్తాయి. తెలంగాణలో జరుగుతున్న తీరుగా బీసీ రిజర్వేషన్లు తమకు జరగాలని కూడా చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఆ డిమాండ్కు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. జనగణనలో కులగణన చేపడతామని కూడా చెప్పిన నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి మొత్తంగా ఈ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంటాం. పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఈ రిజర్వేషన్ సంబంధించిన అమలుకు చేసేందుకు ధర్నాలు కావచ్చు, రాష్ట్ర రోకల్స్ పెద్ద ఎత్తున సంబంధించిన నిరసనలు దిగేందుకు అమలు చేసేందుకు కూడా పోరుబాట కొనసాగుతూ ఉంటుందని కూడా అయితే హరీష్ ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే అసలుకి ఈ ధర్నాలో ప్రధానంగా తెలంగాణ బీజేపీ నేతలు ఏమంటున్నారు, వారి స్టాండ్ ఎలా ఉంది అసలుకి? అయితే హరీష్ ఇక ఈ ధర్నా విషయంలో అసలు తెలంగాణ బీజేపీ నేతలు ఏమంటున్నారు, వారి స్పందన ఎలా ఉంది? రైట్, తెలంగాణ బీజేపీకి సంబంధించి అంటే రిజర్వేషన్కి సంబంధించి కూడా శాసనసభలో కులగణన చేశారు. కులగణన తర్వాత శాసనసభలో ఈ అంశాన్ని రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కూడా శాసనసభలో బిల్లు పెట్టారు. దానిపైన బీఆర్ఎస్ కావచ్చు, ఒకవైపు బీజేపీకి సంబంధించి కూడా గతంలో అసెంబ్లీలో దీనికి మద్దతు తెలపడం జరిగింది. తెలంగాణ బీజేపీకి సంబంధించిన నేతలంతా కూడా ఈ ఆర్డినెన్స్కి సంబంధించి కూడా గవర్నర్కి పంపడం జరిగింది. తద్వారా రాష్ట్రపతికి ఏదైతే ఈ ఆర్డినెన్స్ చేరడం జరిగింది. దాని తర్వాత కేంద్ర బీజేపీ అధినాయకత్వంకి సంబంధించి కూడా దీనిపైన స్పష్టత ఇవ్వలేదు. ఇక అంటే రాష్ట్రంలో బీజేపీ అధినాయకత్వం అంతా కూడా మద్దతు తెలిపినప్పటికీ కేంద్ర బీజేపీ అధినాయకత్వం అంతా కూడా దీనికి మద్దతు తెలపడం లేదు. మైనార్టీలు ఉన్న కారణంగానే ఇక బీసీలకి సంబంధించిన రిజర్వేషన్ అమలుకి మేము అమలు చేయబోము. దానికి సంబంధించి కూడా మైనార్టీలకు మరొకసారి రీసర్వే చేయాలి, మైనార్టీలకు సంబంధించి కూడా దీంట్లో తీసివేయాలి. బీసీలకు సంబంధించి కూడా అక్కడ ఏదైతే బీసీలకు సంబంధించి కూడా అన్యాయం జరుగుతున్నట్టుగా కూడా బీజేపీ అధినాయకత్వం చెప్తుంది. అంటే ఇదే బీజేపీ సంబంధించి కూడా పాలిత రాష్ట్రాలు గుజరాత్ కావచ్చు, అలాగే తమిళనాడు కావచ్చు, ఇలాంటి రాష్ట్రాల్లో గతంలో మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక మైనార్టీలకు సంబంధించి కూడా బీసీలో రిజర్వేషన్లో చేర్చడం జరిగింది. ఈ అంశాన్నే కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రజలకు చెప్తా ఉన్నది. బీజేపీ ద్వంద్వ వైఖరి వ్యవహరిస్తూ ఉన్నది. ఒకవైపు రాష్ట్రంలో అధినాయకత్వం అంతా కూడా మద్దతు తెలుపుతుంది, కేంద్ర అధినాయకత్వం సంబంధించి కూడా రిజర్వేషన్కి సంబంధించి కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంటే బీజేపీలో సంబంధించిన ద్వంద్వ వైఖరి వ్యవహరిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు సంబంధించి కూడా ఆ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రానికి సంబంధించి కూడా మంచి పేరు వస్తున్న కారణంతోనే ఈ రిజర్వేషన్కి అమలుకు తెలపడం లేదని కూడా పూర్తిగా కాంగ్రెస్ అధినాయకత్వం అంటూ కూడా చెప్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు ఈ రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా బీఆర్ఎస్కి సంబంధించి కూడా వైపు మద్దతు తెలుపుతూ ఉన్నది. ఇక మరోవైపు జాగృతి సంబంధించి కూడా ఎమ్మెల్సీ కవిత సంబంధించి కూడా రిజర్వేషన్ అంశం పైన ధర్నా నిర్వహిస్తూ ఉన్నది. ఇక రిజర్వేషన్లను ఖచ్చితంగా అమలు చేయాలి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా దిగి రావాలి. ఇక 42% రిజర్వేషన్లకు సంబంధించి కూడా బీసీలకు అమలు చేసే విధంగా కూడా కార్యాచరణ సిద్ధం చేయాలి. తాను కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపింది. ఇక తనకు సంబంధించి కూడా ధర్నా నిర్వహిస్తూ ఉన్నది. 72 గంటల పాటు ధర్నా నిర్వహిస్తూ ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మొత్తంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా 42% రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కూడా చట్టబద్ధత చేయాలి. 9th షెడ్యూల్లో బిల్లును చేర్చాలి. చేర్చేదాకా కూడా ధర్నాలు చేస్తాం, నిరసనలు చేస్తాం, రాస్తా రోకోలు చేస్తాం. పెద్ద ఎత్తున సంబంధించి కూడా దీనిపైన
ఏదైతే ధర్నా నిర్వహిస్తామని కూడా కాంగ్రెస్ అధినాయకత్వం అంతా చెప్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే అందరూ చేరుకుంటున్నారు జంతర్ మంతర్ వద్ద ఉన్న ధర్నాకి సంబంధించి కూడా రాష్ట్రాల నుంచి వచ్చిన కాంగ్రెస్ ముఖ్య నేతలు కావచ్చు, కార్యకర్తలంతా కూడా ఇప్పుడిప్పుడే చేరుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక మరి కాసేపట్లో మంత్రులంతా కూడా రాబోతా ఉన్నారు. ఇక నిన్నటి నుంచి కూడా పూర్తిగా ఇదే ధర్నాకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున మహాధర్నా అని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపుగా ఒక్కొక్క జిల్లా నుంచి కూడా 25 మందితో అంటే 25 మంది నుంచి 30 మంది దాకా కూడా కార్యకర్తలంతా కూడా స్పెషల్ ట్రైన్లో ఢిల్లీకి వచ్చారు. ఇక ఒక్కో జిల్లా నుంచి కూడా దాదాపు 30 మందికి సంబంధించిన కార్యకర్తలు వచ్చారు. అంటే అన్ని జిల్లాలు 33 జిల్లాల నుంచి కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున అంతా రాష్ట్రాల నుంచి వచ్చారు. దాంతో పాటుగానే ఇతర రాష్ట్ర కార్యకర్తలంతా కూడా మద్దతు తెలుపుతున్న ఇతర పక్క రాష్ట్రాల కార్యకర్తలంతా కూడా రాబోతా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక మరి కాసేపట్లో ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ సంబంధించి కూడా ధర్నా ప్రారంభించబోతున్న నేపథ్యం అయితే ఉంది. వెన్నెల. రైట్ హరీష్, థ్యాంక్ యూ.